హలో ముదిరాజ్ చెలో వరంగల్ ఫిబ్రవరి 2న బీసీ యుద్ధవేరి ఏదైతే జరుగుతూ ఉందో పెద్ద ఎత్తున చాలా మంది ముదిరాజ్ బిడ్డలు ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేసిళ్ళు. ఇందాకే బండా ప్రకాష్ అన్న పోస్టర్ రిలీజ్ చేసి వెళ్ళారు. చాలా మంది ముదిరాజ్ బిడ్డలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అశోక్ అన్న ఉన్నాడు, తెలంగాణ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారన్న యుద్ధవేరిని ఎట్లా చూస్తారు? ముదిరాజులలో ఇప్పటికైనా రాజకీయ పరివర్తన వచ్చినట్టేనా? రాజకీయ పరివర్తన ముదిరాజులలో ఎప్పటికెళ్ళో ఉన్నది. కాకపోతే ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలను ఎప్పటికేలో ఉంది కానీ అనగదొక్కబడుతున్నాం. ఇప్పటికెళ్ళో అన్ని రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ సింగిల్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా ముదిరాజులను ఒక ఓటు బ్యాంక్ వాడుకోవడం తప్ప ఏ రోజు కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం అన్ని రాజకీయ పార్టీలు విఫలమైనవి. 119 నియోజకవర్గంలో ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యే ఉన్నాడు. ముదిరాజులు ఇంతమంది జనాభా ఉన్నా కూడా కేవలం మక్తల్ నుంచి వాకిటి శ్రీఆర్ ముదిరాజ్ మాత్రమే ఉన్నారు. ఎట్లా చూస్తారు? వాస్తవానికి ఈ రాష్ట్రం లోపల ఈ 119 అసెంబ్లీ సీట్లలో మా ఓట్లు మేము వేసుకుంటే కూడా దాదాపుగా 30 సీట్ల పైన ఇలా ముదిరాజు 25 సీట్లు ఏ రాజకీయ పార్టీని అడగకుండా మా ఓట్లు మేము వేసుకుంటే కూడా ఇలా 25 ఎమ్మెల్యేలు గెలుస్తాం రాష్ట్ర. ముదిరాజు బిడ్డలు సోయికి రాలేకపోతున్నారా? ఎందుకు మీ ఓట్లు మీ బిడ్డలకు వేసుకోలేకపోతున్నారు? ముదిరాజు బిడ్డలు సోయికి వస్తున్నారు కానీ రాజకీయ పార్టీలు విభజిస్తాయి. రాజకీయ పార్టీలు మా వాళ్ళను విభజిస్తాయి. కాబట్టి ఇప్పటికైనా అన్ని ఒక్క ముదిరాజులే కాదు అన్ని బీసీలు అందరూ కలిసినప్పుడే ఇది సాధ్యమవుతుంది అనే ఆలోచనతోని మరి ఇప్పుడు తీర్మాన్ మల్లన్న గారు పెట్టినటువంటి యొక్క ఫిబ్రవరి 2న జరిగే బహిరంగ సభకు మా ముదిరాజు బిడ్డలమంతా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా 6 మత్స్యశాఖ అధ్యక్షులు, 6 జిల్లాల మత్స్యశాఖ అధ్యక్షులతో పాటు మరి అర్బన్ అధ్యక్షులు, అర్బన్ ప్రధాన కార్యదర్శి, మరి మహిళా అక్కలు, మా మహిళా అధ్యక్షురాలు, మా యువత విభాగం అంతా కూడా ఈరోజు గత 10 రోజుల నుంచి కూడా పూర్తి దీని మీద కసరత్తు చేస్తున్నాం. ఎట్లా చూస్తారన్న సభను? ఎట్లా చూస్తారు? హోటల్ హరిత వేదిక నుంచి ఒక శంకారావం పూరించినట్టు అనిపిస్తుంది. ఎట్లా చూస్తారన్న? ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిరాజ్ మహాసభ గ్రామాలకు వెళ్ళి మేమందరం కూడా తరలించేందుకు ముదిరాజులందరినీ కూడా పెద్ద ఎత్తున మమేకం చేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క బీసీల సభనే ముదిరాజుల సభగా కూడా వాస్తవాన్ని మేము చూపించేందుకు మేము అందరం ప్రెస్టేజ్ ఇష్యూగా మేము అందరం కూడా దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని దాన్ని ముందుకు పోయేందుకు మేము అందరం కూడా రెడీ అయినాము. మేము గత వారం రోజులకి వెళ్ళి ఈ యొక్క బీసీ సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేసేందుకు ముదిరాజులందరము ఏకమైనని చెప్పుకోవచ్చు. ఇక్కడ మహిళా మండలి ఉన్నారు. తల్లి ఎట్లా చూస్తావు తల్లి? ఇక్కడ ముదిరాజు కండవ వేసుకున్నావు. బీసీ సభ పెద్ద ఎత్తున అంటే బీసీలలో ముదిరాజులు ఎక్కువ చాలా పెద్ద ఎత్తున ఉంటారు. ఒక మహిళగా ఎట్లా చూస్తావు తల్లి? ఓకే, జెడ్పీటీసీ అక్క ఎట్లా చూస్తావు అక్క? బీసీలలో మహిళలు అంటే ఇంతకుముందుకు వంటిళ్ళకే పరిమితం అనేది కాదు, మహిళలు కూడా ప్రతి రంగంలో ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా అవగాహన పెరిగింది. బీసీలకు ఒక అధికారం ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది చూపించడానికి అందరూ కూడా ప్రతి ఊరు నుంచి తరలి రావాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా వస్తారు, మాతోటి సహకరిస్తున్నారు. చాలామంది మహిళలు కూడా అడుగుతున్నారు ఎందుకు ఓన్లీ ఓసీలకే రెడ్డిలకు రావులకే ఎందుకు రావాలి అధికారం, మనకెందుకు రావద్దు అనేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళలో కూడా ఒక మోటివ్ అనేది తయారైంది. వాళ్ళు కూడా అధికారం రావాలి, మనం కూడా ప్రతి దాంట్లో ముందుకు రావాలనేసి కోరుకుంటున్నారు. నార్మల్గా తెలంగాణ రాష్ట్రం చూస్తే ఒక మహిళలుగా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా అంటే అక్కడో ఇక్కడో కుండా సురేఖ తప్ప ఎవరు కనిపించట్లేదు. ఈ మహిళా ప్రాతినిధ్యం లేకపోవడం ఎట్లా చూస్తారు రాష్ట్రంలో? మహిళా ప్రాతినిధ్యం అంటే ఇంకా అందరూ కూడా అంటే మాకు కూడా చేయాలి, మేము కూడా ముందుకు రావాలన్నది, కానీ మహిళలను వెనుకబడేసే అది బాగా ఎక్కువ అవుతుంది. కాకపోతే ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అనేది బాగా వచ్చింది కాబట్టి, మహిళల్లో చైతన్యం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు వచ్చి వాళ్ళ చైతన్యం పరుస్తూ మిగతా మహిళలను కూడా చైతన్యపరుస్తూ ముందుకు రావాలనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఎట్లా చూస్తారన్న ఫిబ్రవరి 2 బీసీ యుద్ధ బేరీ ముదిరాజ్ ఇక్కడ ఇప్పుడే రిలీజ్ కూడా చేసిళ్ళు పోస్టర్. ఎట్లా చూస్తారు ఈ సభకు సంబంధించిన సన్నాహక సమావేశాలు ఎలా జరుగుతుంది ఊర్లలో? ఇప్పటికే పెద్దలు బండప్రకాష్ అన్న పిలుపు మేరకు మొన్ననే మా ముదిరాజు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులు అన్ని విభాగాల కమిటీలతో పెద్ద ఎత్తున ఒక 300 మందితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాని ఏర్పాట్లన్నీ ఇప్పటికే గ్రామ స్థాయికి వెళ్ళిపోయినాయి. మాకున్నటువంటి పద్ధతి ప్రకారంగా ఒక రాజకీయ పార్టీకి లేనటువంటి కమిటీలు కింది గ్రామ స్థాయి నుంచి వెళ్ళి జిల్లా స్థాయి రాష్ట్ర కమిటీ వరకు ఉన్నది. ఆ రాష్ట్ర కమిటీ పిలిపిస్తే దేనికైనా ముందుకు రావడం కొరకు ముందున్నారు. ఆ యుద్ధ బేరీ 2వ తారీఖు జరిగిన సభను మా వంతుగా
ముదిరాజులు పెద్ద ఎత్తున తరలించడం కొరకు కృషి చేస్తాం. ఇట్లా చూస్తారన్న ముదిరాజు పోస్టర్ కూడా రిలీజ్ అయింది. బీసీ యుద్ధవేరి సభ సన్నాహక సమావేశాలు ఎలా, ఫోన్ ఒకసారి సైలెంట్లో పెట్టుకోండి ఎవరిదో, సన్నాహక సమావేశాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎట్లా ఉంటుంది? 2వ తారీఖు నాడు జరగబోయే బీసీ యుద్ధ పేరు ఏదైతుందో మా అంచనకు మించే జనాభా స్థాయిని మేము ఊహిస్తున్నాం. దానికి కింది స్థాయిల ఆర్గనైజేషన్స్ అన్ని కులాల వేసుక ఇవాళ ఈ రోజు నుంచి కానీ మొన్న మా నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ గారి ఆదేశాల మేరకు మేము పూర్తి స్థాయిలో డివిజన్ వేస్గా అర్బన్ నుండి డివిజన్ వేస్గా పనిచేస్తున్నాం. మేము రజనీకాంత్ కానీ మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానీ మిగతా ఉపాధ్యక్షులు కానీ అందరూ కూడా మాకు అన్ని కులాల కంటే కూడా మా కులం ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా అన్ని కులాలు కూడా పనిచేస్తున్నాయి. అధిక సంఖ్యలో మేము వేసుకున్న లక్ష్య అనే దానికంటే లక్ష జనాభా కంటే ఎక్కువ దాటుతుందని కూడా మేము హామీ ఇస్తున్నాం. ఇది ఓవరాల్గా ముదిరాజులకు సంబంధించిన బయ్యస్వామి అర్బన్ అధ్యక్షుడు బయ్యస్వామి అర్బన్ చెప్పండి, ఎట్లా చూస్తారు? నేను ముదిరాజ్ యువత అర్బన్ జిల్లా యువత అధ్యక్షుడిని. అయితే మంచి లక్ష్యంతో ముందుకు వస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు మరియు మేమెంతో మాకెంత అనే నినాదంతో ఏదైతే ఈ బీసీ గర్జన జరుగుతుందో దీనికి ఇన్ని రోజుల బట్టి కూడా ఏ కుల సంఘం అయితే లేదు, ఇండివిజువల్గా వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల మీద కొట్లాడమే, వాళ్ళకు సంబంధించినటువంటి పోరాటం చేయడమే జరిగింది. కానీ ఒక మంచి ఉద్దేశంతో మంచి లక్ష్యంతో ఈ ఏదైతే జరుగుతుందో బీసీ గర్జన బీసీలందరినీ కూడా ఏకం చేసే విధంగా మనం ఇండివిజువల్గా ఎవరికి వారు కొట్లాడితే ఏది సాధించలేకపోతున్నాం. పిడికి ఏళ్ళకు 5 ఏళ్ళు ఏదైతే విడివిడిగా ఉంటే ఏ పని చేయలేవు. అది కనుక బిగిస్తే మనం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం ఏ పైనా చేయగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు విడివిడిగా ఉన్నటువంటి కులాలన్నింటినీ బీసీ కులాలన్నింటినీ ఏకం చేసి ఈ బీసీ గర్జన అయితే ఏదైతే చేస్తుందో దీనికి ముమ్మాటిగా మా రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ ఇచ్చిన పిలుపు మేరకు మా యువత భాగం నుండి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కు తరలి వచ్చి ఈ యొక్క బీసీ గర్జన ఖచ్చితంగా విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు చెప్తున్న ముచ్చట్లు. చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు. చెప్పండి, ఎట్లా చూస్తారు? నా పేరు పిట్టల సత్యనారాయణ, అర్బన్ జిల్లా జనరల్ సెక్రటరీని. నేనైతే బీసీలకు ఒక పునాది, మంచి రోజుల పునాది పడుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఒక గొప్ప వ్యక్తి తిన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ గారు ఒక మేధావుల ఆధ్వర్యంలో ఏంటంటే మెయిన్గా ఈడబ్ల్యూఎస్ దానివల్ల బీసీలకు ఎంత నష్టం జరుగుతుంది, అది గ్రాస్ లెవెల్లో అంటే విలేజ్లల్లో ఆర్థికంగా లేకుండా ఉన్న బీసీలు కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ అదేవిధంగా మెయిన్గా దాంట్లో ఎంత కోల్పోతారు బీసీలు, ఉన్న జనాభా ఎంత, వాళ్ళకు వచ్చేది ఎంత. ఇది ఈ వేదిక ద్వారా ఓవరాల్ తెలంగాణ ఉన్న బీసీ ముద్దు బిడ్డలందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది. రెండోది ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42%, 42% ఇస్తామని అన్నారు. అది ఇప్పటివరకు అమలు చేయడం లేదు. దాన్ని ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు. దాన్ని అణగదొక్కడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని వెలికి తీసి దాన్ని ప్రజలకు తీసుకుపోవడానికే ఈ 2వ తారీఖు నాడు ఈ వేదిక ద్వారా తెలంగాణ బీసీ అన్ని వర్గాలకు, బీసీలో ఉన్న అన్ని కులాలకు, బీసీలకు ఏం నష్టం జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎంత నష్టము, ఒకటి ఏంటంటే ఉద్యోగాలు, తర్వాత విద్యాపరంగా ఎంత నష్టం జరుగుతుందో తీసుకుపోగలుగుతాము. రెండోది స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీసీ రిజర్వేషన్ 42% అన్ని విధాలుగా బీసీలకు న్యాయం జరిగే విధంగా ఈ వేదిక అవుతుంది. దానికి మా తరపున మా రాష్ట్ర అధ్యక్షులు జనరల్ సెక్రటరీ గారు పిలుపు మేరకు మాకు జిల్లా కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి, పకడ్బందీ కమిటీలు ఉన్నాయి. పక్కా ప్రణాళికతో వాళ్ళు చేస్తున్నారు. దాదాపుగా ఊహించే దానికన్నా ఎక్కువ జనాభా వస్తుంది. దాన్ని అత్యంత గొప్పగా దాన్ని సభను దిగ్విజయం చేస్తామని నేను తెలియజేస్తాను. ఇది ఓవరాల్గా తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు చెప్తున్న వ్యాఖ్యలు. ఇక్కడ అంటే మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి కమిటీ తెలంగాణ ముదిరాజ్ మహాసభకు ఉంది. బాజాప్తుగా మీరు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ ముదిరాజులు ఈ సభకు తరలి వస్తారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ గణేష్తో మేనం శ్యామ్, హన్మకొండ నుంచి.